తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎప్పుడూ నెగిటివ్గా చూపించడమే తప్ప అవి ఎక్కడ మొదలయ్యాయి అని జెన్యున్గా చెప్పిన సినిమాలు కథలు చాలా తక్కువ. అలా వచ్చిన ఒక సాలిడ్ జెన్యున్ అటెంప్టే మయసభ. ఓ ఇద్దరు స్నేహితులుగా మొదలైన వారి ప్రయాణం రాజకీయ ప్రత్యర్థులుగా మార్చిన సందర్భాలేమిటి, దానిని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేదే మయసభ కాన్సెప్ట్. సిరీస్లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా వాళ్ళందరినీ తన స్క్రీన్ ప్రెజెన్స్తో డామినేట్ చేశాడు చైతన్య. అండ్ తన ఫిజికల్ అపీరెన్స్ దగ్గర నుంచి భాష యాష అన్ని చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. క్యారెక్టర్లోని ఎమోషన్ని బాగా ఎలివేట్ చేశాడు. అది అయితే ఈ సిరీస్ కోసం ఫిజికల్ గా కంటే మెంటల్ గా ఎక్కువగా స్ట్రెస్ అయ్యాడని తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ లో ఉండే ప్రైడ్ అండ్ పర్పస్ మూమెంట్ ని నీట్ గా డెలివరీ చేశాడు. ఇక సాయి కుమార్ సార్ ఈ సిరీస్ కి మరో అట్రాక్షన్. ఆయన పర్సనాలిటీ కంటే వాయిస్ మేజర్ రోల్ ప్లే చేసింది. అలాగే నాజర్, శ్రీకాంత్ అయ్యంగర్ అండ్ శత్రు క్యారెక్టర్స్ ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. మేబీ సీజన్ 2 కోసం ఉండొచ్చు. టెక్నికల్ వైజ్ ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్ అండ్ కాస్ట్యూమ్స్ అన్ని చాలా నీట్ గా కుదిరాయి. టీమ్ అంతా మంచి రీసెర్చ్ చేసి నేచురల్ అవుట్పుట్ కోసం బాగా కేర్ తీసుకున్నారు. అలాగే శక్తికాంత్ బీజం లో వచ్చే సహోదర టోన్ మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతుంది. ట్రైన్ ఎపిసోడ్ కోసం యూజ్ చేసిన ఏఐ చాలా క్లీన్ గా ఉంది అండ్ టైటిల్ కార్డ్స్ కూడా డీసెంట్ గా డిజైన్ చేశారు. ఫైనల్లీ డైరెక్టర్ దేవకట్ట అండ్ కిరణ్ సీజన్ 1 వరకు సేఫ్ గేమ్ ఆడారనే చెప్పాలి. ఖచ్చితంగా పొలిటికల్ గా రచ్చలేపే లేదా ట్రోల్ చేసే సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ చాలా ఉన్నప్పటికీ స్టోరీలో ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా చోట్ల షాక్ అవుతాం. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ పొలిటికల్ అపోనెంట్స్ గా మారే సిచ్యువేషన్స్ ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేసుంటే బాగుండేది. మేబీ ఆ స్టఫ్ అంతా సీజన్ 2 కోసం ప్యాక్ చేశారేమో. అలాగే సీజన్ 2 కి ఇచ్చిన లీడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఇదే స్టోరీని మూవీగా తీసే సెన్సార్ వాళ్లే సగం కథని మింగేస్తారు. అందుకే సిరీస్ గా తీయడమే బెస్ట్ ఆప్షన్. ఒక బెస్ట్ పొలిటికల్ సిరీస్ ని ఇవ్వడంలో దేవకట్ట అండ్ కిరణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సో మయసభ ఇస్ ద బెస్ట్ పొలిటికల్ డ్రామా దిస్ వీకెండ్. డోంట్ మిస్ గాయ్స్, చూసేయండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.